ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1984లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అమెరికాకు వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు ఆయనకు పదవి నుంచి దించి 31 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉమ్మడి ఏపీలో 11వ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సంబంధించిన డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మనం చూస్తున్నాం మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ కన్నుమూశారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి రాధాకృష్ణ? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కర్ రావు కాసేపటి క్రితమే కన్నుమూశారు. సో గత కొంత కాలంగా కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కాసేపటి క్రితమే అతను మృతి చెందాడు. సో అతనికి ఎందుకంటే ఒకవైపు ఏమో వయసు మీద పడ్డం, 90 ఏళ్లకు వయసు ఉండడం, ఆ వృద్ధాప్యం కారణంగా దాంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలతో ఇటీవలే కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. సో చికిత్స పొందుతున్నాడు. ఈ కాసేపటి క్రితమే అతను తుది శ్వాస విడిచారు. సో ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతను ఒక విభిన్నమైన రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. సో అనూహ్యంగా నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ఒక సీనియర్ గా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీలో కీలక నేతగా ఉంటూ ఆ క్షణంలో అతని పార్టీకి సంబంధించి ఏర్పాటు చేసిన క్రమంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉంటూ వివరించారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ ఒక రకంగా తను ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో ఒక వర్గంగా ఏర్పాటు చేసుకుని ఎన్టీఆర్ కాదని చెప్పేసి తనే ఎమ్మెల్యేతో ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేశాడు. సో 1984 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ వరకు అప్పుడు ఆ మధ్య కాలంలో అతను 84లో జరిగినటువంటి ఒక రాజకీయ ఉదంతా పెద్ద సంచలనంగా మారింది. ఆ సంచలనం భాగంగానే 2 రోజుల పాటు నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 11వ ముఖ్యమంత్రిగా కూడా నాదెండ్ల భాస్కర్ రావు పనిచేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాదెండ్ల భాస్కర్ రావు తన పదవిని కోల్పోవడం, ఆ తర్వాత ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మరొకసారి అక్కడ ధర్మయుద్ధం పేరుతో యాత్ర చేపట్టాడు ఏపీ వ్యాప్తంగా. ఆ పరిణామాల నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్ రావు తన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది, రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఆ తర్వాత వెంటనే అప్పటి గవర్నర్ రామ్లాల్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. సో మొత్తంగా అంత ఎపిసోడ్ ఒక తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంలోనే ఒక అత్యంత సంచలనమైనదిగా మారింది. అలాంటి మొత్తం ఈ ఎపిసోడ్ లో అత్యంత కీలకంగా నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు. అట్లా నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఒక తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంత కీలకంగా వివరించి ఆ తర్వాత రాజకీయంగా పూర్తి స్థాయిలో వైదొలిగిన పరిస్థితి. ప్రస్తుతం అతని కుమారుడు ఏపీ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్. సో మొత్తంగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం, అందులోనూ అత్యంత కీలకమైనటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ఈ రోజే మొత్తం అన్ని రాజకీయ సంచలనాలకు ఒక మూల కారణమైనటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ఇప్పుడే కాసేపు క్రితం ఈ రోజు మృతి చెందడంతో అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇతరులు అందరూ కూడా మొత్తంగా అతని మృతికి సంతాపం తెలుపుతున్నారు. సో ఓ రకంగా చెప్పాలంటే అతని హిస్టరీలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఈ యొక్క ఎపిసోడ్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. మొత్తంగా ఈ వ్యవహారం మాత్రం కొంత సంచలనంగా మారింది అప్పట్లో. సో అప్పటి నుంచి కూడా అతనికి అదే ముద్ర ఉంది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా నాదెండ్ల భాస్కర్ రావు వ్యవహారమే పొలిటికల్ గా మొత్తంగా తెరపైకి వస్తుంది. సో 1990లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున లోక్సభకు కూడా పోటీ చేసి గెలిచారు. సో తర్వాత 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాడు. తర్వాత టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని ముఖ్య రాజకీయ పార్టీలు అత్యంత కీలకంగా ఉంటున్నారు. సో వయోభారం కారణంగా రాజకీయాలకు మొత్తంగా కూడా స్వస్తి పలికినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ఆ తర్వాత 90 ఏళ్లు రావడం, అందులో కొంత అనారోగ్య సమస్యలు బాధపడుతుండటంతో ఇటీవల 15-20 రోజుల క్రితం కూడా 2 వారాల క్రితం ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పోతూ ఈ రోజు కాసేపు క్రితం మృతి చెందడం. సో అతని మృతికి సంబంధించి మొత్తం కూడా అందరూ కూడా అతనికి బంధువులు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఎక్కడుంది, అంత్యక్రియలు ఎప్పుడు చేస్తున్నారు, ప్రముఖుల నుంచి నివాళులు అర్పిస్తున్నారా, దానికి సంబంధించిన డీటెయిల్స్?
ప్రస్తుతానికైతే అతని నివాసానికి పార్థివ దేహం తీసుకొచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం అతనికి జూబ్లీహిల్స్ నివాసంలో అతనికి అందరికి కూడా ఎవరైతే ఉన్నారో బంధుమిత్రులు కావచ్చు, ఇతర కీలక రాజకీయ నాయకులందరికీ అతని పార్థివ దేహానికి సంతాపం తెలిపిన తర్వాత రేపు మహాప్రస్థానంలో అతని యొక్క అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికీ కుటుంబ సభ్యులు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు ఏపీ అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి కీలకంగా ఎందుకంటే నాదెండ్ల మనోహర్ సంబంధించి ఏపీలో ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతనికి రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా ప్రస్తుతానికి అతనికి కుటుంబ పరామర్శల విలువ కొనసాగుతుంది. సో అల్టిమేట్ గా రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం కనబడతా ఉంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.